నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 16 సోమవారాల వ్రతానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి మొత్తం కూడా ఒక కిట్ రూపంలో నేనైతే అందిస్తున్నానండి. మీ అందరికీ తెలిసిందే కదండి, ఆల్రెడీ మనము వరలక్ష్మి వ్రతం కిట్, వారాహి నవరాత్రుల కిట్, దేవి నవరాత్రుల కిట్ పూజా సామాగ్రి మొత్తం కూడా సేల్ చేస్తూ ఉన్నాము. ఓన్లీ ఆన్లైన్ సెల్లింగేనండి. ఈ కిట్లో కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రతి ఒక్కరికి పూజ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వస్తువులేనండి. ఈ కిట్లో మొత్తం కూడా 25 రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి. యాక్చువల్గా 24 ఒక ఐటమ్ అనేది నేను మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఒక స్పెషల్గా ఇస్తున్నానండి. ఆ ఐటమ్ ఏంటో కూడా అన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ వస్తువును మనం ఎలా ఉపయోగించాలి ప్రతిదీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. ముందుగా అయితే 16 సోమవారాల వ్రతం అనేది చాతుర్మాస్యం స్టార్ట్ అయిపోయింది కదా అండి. మరి ఇప్పుడు ఈ పూజ చేసుకోవచ్చా అన్న డౌట్ చాలా మందిలో ఉంటుందండి. ఈ పూజను మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఏ సోమవారం నుంచి అయినా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే చాతుర్మాస్యంలో చేస్తే కొద్దిగా విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. కానీ కొంతమందికి కుదరదండి, వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చండి, దాంట్లో తప్పేం లేదు. అయితే ఇప్పుడు ఈ కిట్లో ఉన్నటువంటి వస్తువుల గురించి తెలియచేస్తాను. ముఖ్యంగా అయితే 16 సోమవారాల వ్రతానికి మనము పుట్టమట్టితో పార్థివ శివలింగాన్ని అయితే మనం చేయాల్సి ఉంటుందండి. పార్థివ శివలింగం చేయడం కోసము శాస్త్రం ప్రకారం పుట్టమట్టితో చేయాలి అని మనకి పుస్తకంలోనూ ప్రతి దగ్గర కూడా మనకి తెలియచేయబడింది. అందుకని పుట్టమట్టిని అయితే ఈ కిట్లో అయితే పెట్టానండి. 1.5 kg పుట్టమట్టిని అయితే పెట్టాను. ఎందుకంటే కొంతమంది 16 సోమవారాలు సైజెస్ అనేటివి శివలింగాలు కొంతమంది చిన్నవి చేస్తూ ఉంటారండి, కొంతమంది మీడియం సైజెస్ చేస్తూ ఉంటారు. సో 16 వారాలకు సరిపడా పుట్టమట్టి 1.5 kg అయితే నేనైతే ఈ కిట్లో అయితే అందిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏ పూజకైనా సరే మనకి పసుపు కుంకుమ అనేది తప్పనిసరి కాబట్టి పసుపు కుంకుమలు కూడా నేను పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు అయితే నేనైతే ఈ కిట్లో పెట్టానండి. పసుపు దగ్గరుండి పసుపు కొమ్ములతో ఆడించినటువంటి పసుపునైతే మేమైతే అందిస్తున్నాము. తర్వాత మనము బొట్లు పెట్టుకోవడానికి పటాలకి, శివలింగాలకి మనం బొట్లు పెట్టుకోవడానికి గంధం ట్యూబ్, అలానే విభూది ట్యూబ్ అండి. యాక్చువల్గా ఇలా కూడా మనము ఈ ట్యూబ్లో ఉండేటువంటి లిక్విడ్ని తీసుకొని మనము బొట్లు కూడా పెట్టుకోవచ్చు. ఈ వీటితో పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు బొట్లు అనేటివి చెరిగిపోవండి, చాలా నీట్గా అలానే ఉంటాయి. సో ఈ పూజ కోసం అయితే ఇవైతే నేను కిట్లో పెట్టానండి. అలానే అష్టగంధం పౌడర్, చాలా మంది అష్టగంధం పౌడర్తో కూడా శివయ్యకైతే అష్టోత్తరాలు పఠిస్తూ ఉంటారు. అలానే కొంతమందికి వాళ్ళు పొడితోనే, గంధం పొడితోనే బొట్లు అనేటివి పెట్టుకోవడం ఇష్టము. సో అందుకని అష్టగంధం పొడి కూడా యాడ్ చేశానండి. తర్వాత తెల్ల ఒత్తులు ఒక 3 ప్యాకెట్లు అయితే యాడ్ చేశానండి. 16 సోమవారాలకి సరిపోవాలి కదా అండి, అందుకని తెల్ల ఒత్తులను నేను ఒక 3 ప్యాకెట్లు అయితే పెట్టాను. ఇవి మీకు 16 వారాల కన్నా ఇంకా ఎక్కువ రోజులు కూడా ఈ ఒత్తులు అనేటివి వస్తూ ఉంటాయి. అలానే గుండు ఒత్తులండి, వీటిని పువ్వొత్తులు అని పేరుతో కూడా పిలుస్తారు. వీటితో ఏంటంటే కొంతమంది పంచహారతలు, కొంతమంది చిన్న ప్రమిదలు ఉన్నవాళ్ళు, సో ఇవి కూడా మనకి దీపారాధనకి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత దూది వస్త్రం అండి, అంటే యజ్ఞోపవీతంకి మనము ఈ దూది వస్త్రాన్ని అయితే ఉపయోగిస్తూ ఉంటాము. కొన్నిసార్లు మీ దగ్గర ఫోటోలు ఉన్నవాళ్ళు పూలమాలలు కానీ లేదా పూలు పెట్టడానికి లేనప్పుడు మనం షోడశోపచారాల్లో ఒక భాగం అండి మనము వస్త్రాభరణం అనేది సమర్పిస్తూ ఉంటాము. అంటే నిండు ఆభరణం లాగా, అంటే పుష్పాలు మాలలతో సమానంగా ఈ దూది వస్త్రాన్ని మనము పూజలో అయితే పెట్టుకుంటూ ఉంటాము. స్వామివారి ఫోటోకి మీరు మాలలాగా కానీ లేదా శివలింగంకి మీరు మాలలాగా వేస్తే అది నిండు ఆభరణం లాగా అయితే మనకి ఉంటుందండి. తర్వాత ఒక కడ్డీల ప్యాకెట్ అయితే నేనైతే ఈ కిట్లో పెట్టాను. తర్వాత సాంబ్రాణి అండి. సాంబ్రాణి అంటే మనం ఎక్కువగా పూజలు చేసిన తర్వాత ఆ ఇంట్లో ధూపం అనేది వేస్తే ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఆ ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువగా ధూపం అనేది ఇంట్లో ఉంటే మంచిది అని నేను ఇక్కడ సాంబ్రాణి 100 గ్రామ్స్ అయితే వేసానండి. ఇక్కడైతే 2 ప్యాకెట్స్ అయితే పెట్టానండి. బట్ అన్ని సార్లు నేను ఇవే ప్యాకెట్స్ పెడతానని కాదు, లూజ్లో కూడా 100 గ్రామ్స్ అయితే పెడుతూ ఉంటాను. అంటే మళ్ళీ మీరు అడుగుతారు కదా, కిట్లో మీరు ఒకటి చూపించారు ఇప్పుడు ఒకటి పంపిస్తున్నారు అని. అలా ఏం లేదండి. ఇప్పుడు నేను అంటే ఈ కిట్ పెట్టాను కాబట్టి నాకు ఇప్పుడు ఇవి అందుబాటులో ఉన్నాయని ఇవి పెట్టాను. తర్వాత కోన్ ధూప్ స్టిక్స్ అండి, అంటే చిన్న స్టిక్ టైప్లో ధూప్ స్టిక్స్ అనేటివి ఇస్తున్నాను. తర్వాత మ్యాజిక్ బొగ్గులు అండి. ఇవేంటంటే ఒక ప్యాకెట్ అనేది ఇస్తున్నాను. ఇందులో అయితే 10 అయితే ఉంటాయండి. అయితే మీ అందరికీ ఒక చిన్న విషయము, ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్లో ఈ బొగ్గులు అనేటివి బ్రేక్ అవుతూ ఉంటాయండి. అంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా, మనం ఎంత బాగా నీట్గా ప్యాక్ చేసినా కూడా అవి కొద్దిగా బ్రేక్ అవుతూ ఉంటాయి. అలా అని ఇవి బ్రేక్ అంటే మాకు ఇలానే రావాలి అని అయితే ఏమి ఉండదండి. మనం బొగ్గుల్ని ఎలా మనం మండించినా కూడా మనకి ఆటోమేటిక్గా అవి బ్రేక్ అవుతూ ఉంటాయి కదా, అందులో అయితే మళ్ళీ మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సో వీటిని అయితే మీరు వెలిగించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇవి మ్యాజిక్ బొగ్గులు కదా, మనం జస్ట్ అగ్గిపెట్టితో అలా వెలిగించిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే అది మొత్తం కూడా బర్న్ అయిపోతుందండి. అంటే మీరు ఒక్కోసారి వెలిగించే వాళ్ళు చేతిలో పట్టుకొని మాత్రం అస్సలు వెలిగించకండి. ఏదన్నా ప్రమిదలో కానీ ఏదన్నా ప్లేట్లో పెట్టుకొని వెలిగించిన తర్వాత ఆటోమేటిక్గా అది
మొత్తం బర్న్ అయిపోతుందండి. అప్పుడు మీరు దాని మీద సాంబ్రాణి కానీ, గుగ్గిలం కానీ ఇలాంటివి వేసుకోండి, చాలా మంచిది. తర్వాత గంగాజలం, ఆవు పంచతం అండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే శివలింగం చేసేటప్పుడు మనము గంగాజలంతో కనుక మనం శివలింగాన్ని చేసినట్లయితే చాలా మంచిదండి. కొంతమంది రోజ్ వాటర్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. గంగాజలం ఉపయోగిస్తే ఇంకా మంచిదండి. తర్వాత ఆవు పంచతం అండి. ఆవు పంచతం అనేది ఎందుకంటే మనం పూజ చేసిన రోజు ఇల్లంతా శుభ్రం చేస్తాం కదా, ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో ఆవు పంచతం కనుక చల్లుకుంటే చాలా శుభప్రదం అండి. తర్వాత పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం, జవ్వాది. ఈ పచ్చకర్పూరం ఎందుకంటే మనం పూజలో అయితే చల్లుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే కొంతమంది కలశం పెట్టుకుంటూ ఉంటారండి. కలశం పెట్టుకునే వాళ్ళు నీళ్ళల్లో కొద్దిగా పచ్చకర్పూరము, వట్టివేరు, అలానే జవ్వాది పొడి ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటారండి. దానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం పచ్చకర్పూరంతో మంగళహారతి కూడా ఇవ్వచ్చండి. సో అన్ని రకాలుగా అయితే మనకి పచ్చకర్పూరం అనేది ఉపయోగపడుతుంది. అలానే జవ్వాది పొడి కూడా అండి. జవ్వాది పొడి అనేది మనకి మంగళకరమైన వస్తువులు, సుగంధభరితమైన వస్తువులలో మొదటి ప్లేస్లో జవ్వాది పొడి అనేది ఉంటుంది. మనం పూజ చేసేటప్పుడు ఆ ప్లేస్లో కొద్దిగా జవ్వాది పొడిని చల్లుకున్నా, అలానే కలశం పెట్టుకునే వాళ్ళు కలశంలో కొద్దిగా జవ్వాది పొడి వేసుకున్నా కూడా చాలా మంచిదండి. అందుకనైతే నేను జవ్వాది పెట్టాను. తర్వాత కర్పూరం అండి. 16 వారాలకు సరిపడా కర్పూరాన్ని అయితే నేను ఈ కిట్లో అయితే పెట్టాను. తర్వాత పసుపు కొమ్ములండి. మనం స్వామివారికి పూజ చేస్తే ఖచ్చితంగా అమ్మవారికి అయితే మనం పూజ చేయాలి కదా అండి. సో అమ్మవారి పూజలో అమ్మ దగ్గర మనము తాంబూలంగా కానీ లేదా మనము ఈ పసుపు కొమ్ములను అమ్మ దగ్గర పెట్టుకుంటే నిండుగా ఉంటుందండి. అందుకని పసుపు కొమ్ములను అయితే పెట్టడం జరిగింది. తర్వాత వక్కలండి. మనము పూజలో తాంబూలం పెట్టేటప్పుడు ఎవరైనా మనం ముత్తైదులకు మనము తాంబూలం ఇచ్చేటప్పుడు వక్కలు అనేటివి మనం ఉపయోగించుకోవచ్చండి. అందుకని వక్కలైతే నేను పెట్టడం జరిగింది. ఈ వక్కలు మీరు మళ్ళీ పూజలో పెట్టుకునే వాళ్ళు తర్వాత వారం కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి. తర్వాత వట్టివేరండి. ఈ వట్టివేరు ఎందుకంటే ఇది చాలా మంచి సుగంధభరితమైనటువంటి వస్తువు అండి. వట్టివేరు కనుక మనం పూజలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. వట్టివేరుని ఎక్కువగా మనము శివయ్యకి అభిషేకం చేస్తున్నప్పుడు చాలా మంది పార్థివ శివలింగం ఉన్నా కూడా పక్కన వాళ్ళ ఇంట్లో ఏదన్నా శివలింగం ఉంటే ఆ శివలింగంకి అభిషేకం చేస్తూ ఉంటారండి. అభిషేకం దగ్గర ఈ వట్టివేరు శివయ్య దగ్గర పెట్టుకుని అభిషేకం చేస్తే చాలా మంచిది. కొన్ని దోషాలు కూడా పోతాయి అని చెప్తూ ఉంటారండి. అలానే కలశ స్థాపన చేసేవాళ్ళు కలశంలో కూడా వట్టివేరునైతే పెట్టుకుంటూ ఉంటారు. నరదృష్టికి ఈ వట్టివేరు చాలా ప్రాధాన్యత అనేది వహిస్తూ ఉంటుందండి. అలానే ఇంట్లో నరదృష్టి పెట్టినప్పుడు, గుమ్మడికాయ పెట్టినప్పుడు ఆ గుమ్మడికాయ పైన మీరు పూజ అంతా అయిన తర్వాత ఈ వట్టివేరుని మీరు గుమ్మం దగ్గర పెట్టినా కూడా నరదృష్టి అనేది చాలా వరకు పోతుంది అని ఒక నమ్మకం కూడా ఉందండి. తర్వాత ధూప్ కప్స్ అండి. ఇది వచ్చేసి పెద్ద డబ్బా అండి. ఇందులో మనకి 30+ అయితే ఉంటాయండి. 32 అలా ఉంటాయి. మనకి ఇవి 16 వారాలకే కాకుండా మనము రోజు ఉదయం సాయంత్రం మీరు 16 సోమవారాలు ఉదయం కానీ సాయంత్రం కానీ అలా మీరు 16 వారాలకి 2 చొప్పున మీకు 32 అయితే సరిపోతాయండి. చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ ధూప్ కప్స్లో సాంబ్రాణి ఉంటుంది, గుగ్గిలం ఉంటుంది, అలానే మనకి ఇందులో దశాంగం కూడా మనకి ఇందులో మిక్స్ అయి ఉంటుందండి. సో ఈ 3 రకాల ఫ్లేవర్స్ అనేటివి ఈ ధూప్ కప్స్లో అయితే ఉంటాయి. ఇవైతే మనకి పూజలో చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత 16 సోమవారాల వ్రతం పుస్తకం. ఏ వ్రతం చేయాలన్నా కూడా మనకి ఆ వ్రత నియమాలు అనేటివి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంటే పూజ ఎలా చేయాలి ప్రతిదీ కూడా మనకి ఈ పుస్తకంలో అయితే ఉంటుందండి. నార్మల్గా కొన్ని పుస్తకాల్లో వ్రతకథ అనేది మనకి ఒకటే ఉంటుందండి. కానీ శాస్త్రం ప్రకారం 16 సోమవారాల వ్రతానికి మనము 5 వ్రతకథలు అనేటివి తప్పనిసరిగా వినాలండి. వినలేని వాళ్ళు చదవాలి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఆడియోస్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే నేను అవి లింక్స్ కూడా కింద ఇస్తాను. అందుకని 16 సోమవారాల వ్రత పుస్తకం అయితే పెట్టాను. ఇంతటితో మనకి మొత్తం 24 వస్తువులు అయితే అయిపోయాయండి. 25వ వస్తువు ఏంటంటే స్పెషల్గా మన ఛానల్ తరపున మనం ఏదన్నా పూజ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ రోజంతా ఆ భగవంతుని నామస్మరణ జపిస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారండి. భగవంతునికి దగ్గరగా ఉంటే ఇంకా మనకి మోక్షం అనేది ప్రసాదిస్తుంది, ఇంకా మంచిది అని చెప్తూ ఉంటారు. నేనైతే ఈ కిట్లో అయితే శివకోటి పుస్తకం అంటే ఈ ఒక సింగిల్ పుస్తకంలో 1,00,000 నామాలు అయితే మనం రాసుకోవచ్చండి. సో అందుకని ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 1,00,000 నామాలు రాసే దాంట్లో నా భాగం కూడా కొద్దిగా ఉంటే మీకు కూడా ఆ రోజు పూజ చేసుకుంటే శివయ్య పుణ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది అని ఒక నమ్మకం అండి. ఇందులో అయితే శ్రీ శివ అని రాసుకోవచ్చండి, ఓం శివ అని కూడా రాసుకోవచ్చు. మొత్తము ఈ పుస్తకంలో 1,00,000 నామాలు అయితే రాసుకోవచ్చండి. అండ్ పూజ అంతా అయిన తర్వాత ప్రతి వారం కూడా మీరు ఎన్ని రాయగలరో అన్ని పూజలో కూర్చొని రాసుకుంటే చాలా మంచిదండి. సో అందుకని మీ అందరికీ మన ఛానల్ తరపున ఏదైనా సరే నేను కిట్లో పెట్టాను అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలండి. అది స్పెషల్గా పెట్టాను అంటే మీరందరూ కూడా అది గుర్తుంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టాను. ఈ పుస్తకంలో మనకి ఫ్రంట్లో అయితే లింగాష్టకాలన్నీ ఉంటాయి, శివయ్యకి సంబంధించినటువంటి స్తోత్రాలు, బిల్వాష్టకం ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుందండి. ఇదండి ఓవరాల్‌గా అయితే మనకి సోమవారాల వ్రతంలో అయితే షోడశ సోమవార వ్రతంలో 25 రకాల వస్తువులైతే ముఖ్యమైనవైతే పెట్టానండి. అయితే ఇప్పుడు ఈ కిట్ కాస్ట్ కూడా మీ అందరికీ నేను రివీల్ చేస్తున్నానండి. కిట్ కాస్ట్ రూ. 1450 అండి. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలండి. మన దగ్గర ఆన్‌లైన్ పేమెంట్ అండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. సో, షిప్పింగ్ అనేది మేము ఫ్రీగా పంపిస్తాము. ఇండియన్ పోస్టల్‌లో నుంచి అయితే పంపిస్తామండి.